క్లీన్ చేయడానికి పనికి వస్తుంది. నాకు మీషోలో కనిపించింది, చాలా తక్కువలోనే వస్తుంది, ఇంకా నాకు కూడా పనికి వస్తుందేమో అని కొన్నా. సో చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. సో ఇదనమాట మన బ్రష్ అయితే. ఇది సైజ్లో మరి పెద్దగా అయితే లేదు, ఇంకా మరి చిన్నగా కూడా లేదు, మీడియం సైజ్లోనే ఉంది. ఇది మనం కొన్నది షూస్ క్లీన్ చేయడానికి, సో ఆ పనికి అయితే పర్ఫెక్ట్ గానే ఉంది సైజ్. ఇంకా ఈ బ్రష్ అయితే చాలా లైట్ వెయిట్ గా ఉంది, ఇంకా క్వాలిటీ కూడా బాగానే ఉన్నట్టుంది, మరి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లో అయితే లేదు. ఇంకా ఈ బ్రషెస్ కూడా కొంచెం మనకి హార్డ్ గానే ఉన్నాయి, మరి సాఫ్ట్ గా అయితే లేవు. ఇంకా ఇక్కడ బ్రషెస్ దగ్గర మీరు ఒక హోల్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనకి లిక్విడ్ అనేది కొంచెం బయటకు వస్తుంది. సో డైరెక్ట్ గా యూజ్ చేసి చూద్దాం. బ్యాక్ సైడ్ క్యాప్ ఓపెన్ చేసి మనం ఏదైనా లిక్విడ్ ఫీల్ చేయొచ్చు, లైక్ సోప్ వాటర్ కానివ్వండి, లేకుంటే నార్మల్ వాటర్ కూడా ఫీల్ చేయొచ్చు. నేనైతే కొంచెం సోప్ ఇంకా కొంచెం వాటర్ అయితే వేస్తున్నా. ఆ తర్వాత నార్మల్గా బ్రష్తో మనం ఎలా క్లీన్ చేస్తాం, షూస్ని ఎలా క్లీన్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం మనం బ్యాక్ సైడ్ క్యాప్ ఉంది కదా, క్యాప్ని నొక్కితే మనకి ఫ్రంట్ నుంచి కొంచెం లిక్విడ్ అనేది బయటకు వస్తుంది. సో ఇలా షూస్ని క్లీన్ చేస్తున్నప్పుడు కొంచెం మనం క్యాప్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. సో బాగానే ఉంది. ఇదైతే నార్మల్గా మనం షూస్ కాకుండా వేరే థింగ్స్ కూడా క్లీన్ చేయడానికి వాడచ్చు ఈ బ్రష్ని. ఇంకా నేనైతే ఇది 97 రూపీస్కి అయితే కొన్నా.